ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తా ఉన్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026 సంవత్సరము 1వ నెల 10వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నిత్య జీవం అనేది, పరలోకం అనేది అది మేలైనది. దాన్ని మాత్రం స్వతంత్రించుకోవాలి. అది ఎవరు స్వతంత్రించుకుంటారు అంటే యథార్థవంతులు అని రాయబడి ఉంది. కాబట్టి యథార్థవంతులుగా తీర్చబడి మరి యథార్థవంతులు మరి దానిలోని ప్రవేశిస్తారని కూడా లేఖనం సెలవిస్తుంది. ఒకవేళ పరిశుద్ధులే దాంట్లో కూడా నివసిస్తారు. కాబట్టి యథార్థవంతులైనటువంటి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు నీవు నేను కూడా మరి యథార్థవంతులుగా సాగిపోవాలి. యథార్థవంతులుగా మనం ఎప్పుడైతే సాగిపోతామో మరి దానిని అనగా ఆనాడు ఇశ్రాయేలీయులకి కానాను దేశాన్ని ఎలాగైతే స్వతంత్రించుకోవటానికి దేవుడు వారికి ఆ దేశాన్ని ఇచ్చాడో, ఈ రోజున నీవు నేను కూడా పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే, దాన్ని స్వతంత్రించుకోవాలంటే మరి అవినీతిమంతులుగా ఉన్నటువంటి మనలో ఏ మంచితనం లేనటువంటి మనల్ని యథార్థవంతులుగాను నీతిమంతులుగాను చేయటానికి పరలోకం నుండి భూలోకానికి దేవాది దేవుడు మహోన్నతుడు లోకానికి వచ్చి మనుషులందరినీ కూడా పాపాల విషయంలో ఆయన కల్వరసులో ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుద్ధానుడు. కాబట్టి ఆయన ఎవరైతే వెంబడిస్తారో, నమ్ముకుంటారో, మరి ఆయన శిలువ రక్తంలో కడగబడతారో వాళ్ళు యథార్థవంతులుగా తీర్చబడతారు. వారు దానిని స్వతంత్రించుకుంటారు. ఏంటంటే ఆ పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకోవాలంటే యేసు ప్రభువారు నమ్మి బాప్తిజం తీసుకున్నట్లయితే దాన్ని స్వతంత్రించుకుని ఆ ధన్యత దేవుడు మనకి ఇస్తాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించిన నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. సరిహద్దుల సైనికులు మంచి వంతు నింపండి తండ్రి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభు చెడు వ్యసనాల నుంచి దూరపరిచి ప్రభా మంచి నీతి మార్గంలో వాళ్ళని నడిపించండి. దేవాతని ప్రభా మరి నేను అజ్ఞానమంతా కూడా వాళ్ళని తొలగింపచేసి ప్రభాతాన్ని పరిశుద్ధులుగా ఉండటానికి కృప దయచేయండి. దేవా ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. వారు చేస్తున్న ఉద్యోగంలో మీ హస్తం వారికి తోడుగా ఉంచి రాకపోకలు మీ సహాయం దయచేయమని ప్రార్థనకు వందనాలు. దేవతాన్ని చదువుకునే బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులు తినంపండి తండ్రి. ప్రభా ఇగో తండ్రి యేసునికి వందనాలు తండ్రి. ప్రభా చక్కగా చదువుకుని ప్రయోజకులకు కృప దయచేయండి. ప్రభా మన పనికి వెళ్ళే బిడ్డలకు కూడా మంచి ఆరుగులు తినంపండి తండ్రి. మా దేశ పాడి పడినంతను మీరు ఆశించి దీవించండి. హాస్పిటల్ రూల్స్ స్వస్థవారిని జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభా ఇక రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. ప్రభా వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భించి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకులను వారి బిడ్డలు సంఘం పరిచయంతో మీరు ఆశ్రయించండి. ఈ దినమంతా కూడా ప్రభు విశేషమైన కృపతో నింపి నామనికి మాత్రమే తెచ్చుకుని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.